గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. కాళేశ్వరం కమిషన్ కేసీఆర్కు హరీష్ రావుకే కాదు మీకు కూడా నోటీసులు ఇచ్చింది. ఏంది అంటే కాళేశ్వరం నిజంగా ఆ ప్రాజెక్టులో అవినీతి జరిగిందా? ఈ నోటీసులు ఈటెల రాజేందర్కి ఎందుకు ఇచ్చారంటే ఏం చెప్తారు మీరు? 2014 నుంచి 2019 వరకు నేను ఆర్థిక మంత్రిగా ఉన్నాను. ఆర్థిక మంత్రిగా అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్స్ అన్నీ లేదా ఆదాయాలు ఆర్థిక మంత్రిగా నేను చూసే బాధ్యత ఉంటుంది. నేను ఒకసారి బడ్జెట్ పెట్టిన తర్వాత ఇరిగేషన్ శాఖకు ఈ బడ్జెట్లో ఒక 15,000 కోట్లు పెట్టిందని చెప్పిన తర్వాత నా బాధ్యత ఆ 15,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడమే నా బాధ్యత ఉంటుంది తప్ప దాని డిజైన్స్ కావచ్చు, దాని ఎగ్జిక్యూషన్ కావచ్చు, దాని ఇవన్నీ కూడా వాళ్ళు చూసుంటుంది. నా చేతిలో ఉండేటువంటి ఆస్కారం లేదు. రెండవది మీకు తెలుసు, ఇవాటి ప్రభుత్వం లెక్క ఆనాడు 2014 నుంచి వెళ్ళి 2019 వరకు ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పోతే కాంట్రాక్టర్లో లేదా ఇతరుల్లో ఏదైనా కమిషన్లు ఇచ్చి డబ్బులు తీసుకుపోయే సిస్టమ్ కూడా లేదు. ఇంకా ఏంటంటే ఈ ప్రాజెక్టులు శీఘ్రగతిన కంప్లీట్ కావాలని చెప్పి ఈవెన్ మొత్తమే ఇరిగేషన్ శాఖనే దాదాపు ఈ అలొకేటెడ్ బడ్జెట్ వాళ్ళే చేసుకొని ఎవరికి పే చేయాలి, ఎట్లా పే చేసుకోవాలనేది ఆ డిపార్ట్మెంట్ చేసింది. అంత వేగంగా పనిచేస్తేనే ఆ ప్రాజెక్టు 3-4 ఏళ్ళలో కంప్లీట్ అయ్యేది తప్ప వీళ్ళు అనుకున్నట్టుగా ఏదో ఆర్థిక మంత్రిత్వ శాఖకి ఇది ఉంది అది ఉందనే పిచ్చి మాటలు. అంటే బిజినెస్ రూల్స్ తెలిసిన వాళ్ళు కానీ ఇవాళ రాజకీయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు కానీ మంత్రులుగా పనిచేసిన వాళ్ళకు అర్థమవుతుంది. ఇంతెందుకండి, ఇప్పుడు నేను ఉన్నాను ఇక్కడ, నాతో పాటు పనిచేసినటువంటి కడియం శ్రీహర్ గారు ఉన్నారు, వాళ్ళ పార్టీలో ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు, వాళ్ళ పార్టీలే. జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు. ఇవాళ అప్పటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఎంపీగా ఉన్నారు, ఆయన కాంట్రాక్టర్ కూడా ఉన్నారు. వాళ్ళు తెలుసు కదా ఎట్లా నడుస్తుంది. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎట్లా నడుస్తుంది అనేది మొత్తం తెలిసిన తర్వాత వాళ్ళకు చర్చించుకొని ఉండాల్సింది. అక్కడ మంత్రుల యొక్క కర్తవ్యాలు, ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఎట్లా చర్చించుకుంటే దీనికి ఆన్సర్ ఉంటుంది. దీనికి ఆర్థిక శాఖ మంత్రిగా నాకు నోటీసు పంపించే అక్కర ఉందా లేదని వాళ్ళే చెప్తుండే. అంటే ఎందుకు పంపారు మరి? మీకు అక్కర్లేదు, ఎందుకు పంపారు? పంపించారు. ఇప్పుడు జనరల్గా భారతీయ జనతా పార్టీగా మా పార్టీ చట్టాన్ని బాగా గౌరవిస్తుంది, సిస్టమ్ ప్రకారం నడవాలని కోరుకుంటుంది, చట్టం ఉన్న వాళ్ళ చుట్టం కావద్దని కూడా కోరుకుంటుంది. కాబట్టి న్యాచురల్గా సరే ఇచ్చిండ్రు, ఎందుకు ఇచ్చిండ్రో వాళ్ళ ఉద్దేశం ఏందో నాకు తెలియదు అని హాజరైతా అని చెప్పి తప్పకుండా. నోటీసుల్లో ఏమిచ్చారు? ఎప్పుడు రమ్మన్నారు? 6వ తారీఖు రమ్మని చెప్పిండ్రు. ఏముంటుంది దాంట్లో? మీరు ఆర్థిక మంత్రిగా అప్పుడు ఉన్నారు కదా, అడుగుతారు కావచ్చు, దానికి తప్పకుండా సమాధానం చెప్తాను. అటెండ్ అవుతున్నారు? తప్పకుండా అటెండ్ అవుతా. మీ విషయం పక్కన పెడుతుంది. నిజానికి కాళేశ్వరం ప్రాజెక్టును చాలా గొప్పగా బీఆర్ఎస్, మీరు అక్కడ ఉన్నప్పుడు మీరు కూడా చెప్పారు గొప్పగానే, అట్లా చెప్పుకున్నారు. కాబట్టి అందులో నిజంగా అవినీతి జరిగిందా జరగలేదా? అసలు మీరు ఆర్థిక మంత్రిగా ఉన్నారు, సరే అలా డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా అవినీతి జరిగిందంటారా కాళేశ్వరం? అంటే ఇక్కడ ఇష్యూ, వీళ్ళు ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించి ఏ కమిషన్ అయితే వేసిండ్రో అవినీతి మీద వేసిండ్రా, టెక్నికల్గా ఇది విఫలమైంది కాబట్టి, ఇది కుంగిపోయింది కాబట్టి దాని మీద వేసిండ్రా, వాళ్ళు తేల్చుకోవాలి ఫస్ట్. జనరల్గా ప్రాజెక్టులు మొదలుపెట్టింది తెలంగాణ ఉద్యమ ట్యాగ్లైన్ నీళ్లు నిధులు నియామకాలు. న్యాచురల్గా మీకు ఏముంటుంది, మాకు తెలంగాణకు లిఫ్టులు తప్ప మరో మార్గం లేదు కాబట్టి, గోదావరిలో ఇన్న నీళ్ళు ఉన్నాయి తప్ప కృష్ణానదిలో ఉండడానికి ఆస్కారం లేదు కాబట్టి, అనేక వేల టీఎంసీల నీరు సముద్రం పాలు అవుతూ ఉంది కాబట్టి, ఇలా ఇంత తెచ్చుకున్న తెలంగాణలో త్వరితగతిన ప్రాజెక్టులు కట్టి నీళ్ళు ఇవ్వాలనేది కాన్సెప్ట్. దానికి తమ్మిడి గట్టి దగ్గర కడితే పర్మిషన్లు వస్తుండనా, అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్ పరిస్థితి ఏంది, అక్కడున్న ఏంటి పులులు, పర్యావరణం, ఇలాంటి అన్ని వన్యప్రాణులు, ఇవన్నీ ఏదో ఇష్యూస్ ఉన్నాయని చెప్పిండ్రు. మహారాష్ట్ర ప్రభుత్వం అప్పుడు కట్టడానికి వీల్లేదని చెప్పినట్టుగా, అక్కడ అనుమతులు రావడానికి కూడా కష్టం అవుతున్నట్టుగా ఆనాడు చర్చ ఉండే. సరే అవన్నీ ఆ ఇరిగేషన్ శాఖ దానికి సంబంధించిన అంశం. లాస్ట్కి తమ్మిడి అటు దగ్గర కాకుండా ఇక్కడ కట్టే ప్రయత్నం చేసినాం. దాని ఆ సిస్టమ్ అంతా కూడా నిన్న కూడా నేను చూసిన ఆలోచన గొప్పదే. తెలంగాణకు నిజంగా ఇది తప్ప వేరే మార్గం లేదని చెప్పడం ఏదైతే ఉందో న్యాయబద్ధమైన తప్ప, ఇది ప్రాజెక్టు కట్టడమే కమిషన్ల కోసం కట్టేటువంటి మా ఆలోచన ఏతుందో అది తప్పు. అట్లాంటి చిన్నగా మాట్లాడే ప్రయత్నం చేయొద్దని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. నువ్వు కమిషన్ వేసినావు, నిజంగానే ఇప్పుడు ఆ ప్రాజెక్టు కాంట్రాక్టర్ ఎవరైతున్నారో అవన్నీ నీ చేతుల్లో కదా. ఇప్పుడు గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు సర్కారు చేతికి అవన్నీ వచ్చి ఉంటాయి కదా,
స్టడీ చేయి. దీని డెప్త్ ఎంత తవ్విండ్రు, దీనికి వేసిన కాంక్రీట్ ఎంత, దీనికి సాయిల్ ఏంది, కడితే కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎంత అయి ఉంటుంది, అవన్నీ తీసి దాని మీద బయటపెట్టు దమ్ముంటే. కానీ కమిషన్ల కోసమే ప్రాజెక్ట్ కట్టినటువంటి మాట అవుతుందో అది మంచిది కాదు. ఇది నువ్వు కూడా కడతావు, కమిషన్ల కోసం కడతావా? రాష్ట్ర ప్రభుత్వం ఉన్న అభివృద్ధి కోసం కొన్ని పనులు చేయాల్సిందే, తప్పదు కదా. ఈ రోడ్ వేసింది కమిషన్ల కోసం, ఆ బ్రిడ్జ్ కట్టింది కమిషన్ కోసం, ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టింది కమిషన్ కోసం అంటే ఇక అంతకంటే వెరీ బాబు ఆర్గ్యుమెంట్ ఏముంటుందండి? నీ చేతులు గవర్నమెంట్ ఉన్నది, నీ చేతులు ఇప్పుడు ఇంజనీర్లు ఉన్నారు, నీ చేతులు అప్పుడు ఫైనాన్స్ మంత్రిగా పనిచేసిన వాళ్ళు ఇప్పుడు నీ దగ్గర పనిచేస్తున్నారు, అప్పటి ఇరిగేషన్లో పనిచేసిన వాళ్ళు నీ దగ్గర పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ విచారణ చేయి. నిజంగానే కనుక అక్రమాలు జరిగితే పాయింట్అవుట్ చేయి. కానీ మీరు వేసిన కమిషన్ అడుగుతున్నా, ఇది టెక్నికల్ వైఫల్యం దాని మీద ఎంక్వైరీ కోసం వేసినావా లేకపోతే కమిషన్ల కోసం వేసినావా? నువ్వు ఫస్ట్ తెలిసి చెప్పు. అంటే ఏం జరగబోతుంది ఈటెల గారు? అంటే కేసీఆర్కి, మీకు, హరీష్ రావుకి ముగ్గురికి నోటీసులు వచ్చాయి కాబట్టి అంటే ఇందులో మీ ముగ్గురిని ఇరికిచ్చే ప్రయత్నమో లేకుంటే కేసీఆర్ టార్గెట్గా కేసీఆర్ను కాళేశ్వరం అవినీతిలో ఇరికిచ్చే ప్రయత్నమో జరుగుతుంది అనుకుంటున్నారా? ఒక్క మాట జనరల్గా ఏంటంటే ఇవాళ ఉన్న పరిస్థితులలో ప్రభుత్వాలు ఎట్లా పనిచేస్తారో మీకు తెలుసు. మంత్రులు ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి గారే 70-75% పవర్ నడిపిస్తారు. ఇంజనీర్లు చెప్పాలి గోదావరి ప్రాజెక్టులు ఎక్కడ కట్టాలి, ఎట్లా కట్టాలి, దాని డిజైన్ ఏంటిది, ఇవన్నీ చెప్పాల్సింది ఆర్థిక మంత్రి చెప్తాడా? చెప్పండి. ఈవెన్ ఇరిగేషన్ మంత్రి కూడా చెప్పడు. చెప్పవలసింది ఇంజనీర్లు, ఎక్స్పర్ట్స్. పర్మిషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు చూసుకోవాలి. అంటే అప్పుడు ఇంజనీర్ల కంటే ఎక్కువ కేసీఆర్ గారే ఇంజనీర్గా మారని ఒక ప్రచారం ఉంది. ఎస్, ఒకవేళ అయింది అనుకోండి. సపోజ్ ఇప్పుడు ఇంజనీర్లు అంతా ఇప్పటికే విచారణ జరిపిండ్రు. ఇంజనీర్లు కనుక ఇది మొత్తం కేసీఆర్ గారే గక్కడ కట్టద్దు ఇక్కడ కట్టమని, గిట్ల కట్టద్దు గట్ట కట్టమని ఆయన ఇంజనీర్ లేక మెదడు కరిగించి చేసినట్టు ఉందనుకోండి, పనిషిం చెప్పు, సమాజానికి చెప్పు, దానికి పనిష్మెంట్ ఏందో ఇవ్వు. ఒకవేళ కేసీఆర్ గారు అలా చేసిన అధికారులు, ఇంజనీర్లైనా, ఐఏఎస్లైనా అలా వినొద్దు. యాక్చువల్గా ప్రభుత్వ వ్యవస్థలో ముఖ్యమంత్రి చేయమన్నా కూడా అది వైబుల్ కాదని చెప్పాల్సిన అవసరం కూడా వాళ్ళ మీద ఉంటుంది, బాధ్యత ఉంటుంది. ఒక మాట, ఇవాళ ఐఏఎస్ ఆఫీసర్లు అవుతారండి, ప్రభుత్వాల పీరియడ్ 5 సంవత్సరాలు. మంచిగా చేస్తే మళ్ళీ ప్రజలు ఆశ్రయిస్తే మళ్ళీ 5 సంవత్సరాలు ఉంటుంది. కానీ ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక ఇంజనీర్ 30-35 సంవత్సరాల కాలం పాటు సర్వీస్లో ఉంటారు. ఆ సర్వీస్లో జాయిన్ అవుతున్నప్పుడు ఏం చెప్తారు? నేను చదువుకున్న దాన్ని చట్టబద్ధంగా న్యాయబద్ధంగా దేనికి లొంగకుండా నేను పనిచేస్తా అని చెప్తాను. ఒకవేళ కేసీఆర్ గారు చెప్పిండు అనుకుందాం, చెప్తే మరి నువ్వు ఇంజనీరింగ్ ఏం చేసినట్లు లెక్క. ఇప్పుడు అంతిమంగా డిజైన్స్ ఏందో చేయాల్సింది ఇంజనీర్లు, ఎక్కడ కట్టాల్సిందో చెప్పాల్సిన ఇంజనీర్లు. మనం అప్పుడు చెప్పకుండా ఉంటే తప్పకుండా పనిష్మెంట్ అవుతుంది. ఇప్పుడు అనుకున్నట్టుగా సమాజం అనుకున్నట్టు ఉండదండి. ముఖ్యమంత్రి గారు డిసిషన్ తీసుకున్నప్పటికి కూడా నువ్వు చెప్పకపోవడం నేరం అవుతుంది. ఇవాళ దాన్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా నేను ఆ సొంత నిర్ణయం అన్నట్టు ఉండదు. దాన్ని తీసుకొచ్చి పక్కా క్యాబినెట్లో పెట్టి అందరి మంత్రుల ఆమోదంతో, క్యాబినెట్ ఆమోదంతో చేసి ఉంటారు. సరే, ఆ క్యాబినెట్ ఆమోదంతో చేసిన దాన్ని ఎట్లా కమిషన్ అది చేస్తానది అదొక అంశం. కానీ ప్రతి అంశం నాకు తెలిసి ఇరిగేషన్లో ఉన్న ప్రతి నిర్ణయం కానీ, ప్రతి మాడిఫికేషన్ కానీ, ప్రతి శాంక్షన్ కానీ అన్ని క్యాబినెట్ ఆమోదంతో చేసినవి తప్ప ముఖ్యమంత్రి గారే చేసి ఉండొచ్చు కాక, ముఖ్యమంత్రి గారే చెప్పుండొచ్చు కాక, కానీ క్యాబినెట్ ఆమోదం లేకుండా మాత్రం క్యాబినెట్ లో సగం మంది ఇప్పుడు బయటే ఉన్నారు, బీఆర్ఎస్ లో లేరు. వాళ్ళకు కూడా తెలుసు ప్రతి చిన్న అంశాన్ని కూడా క్యాబినెట్ పెట్టకుండా లేదు. మరి క్యాబినెట్ దాని అధికారాలు ఏంటిది, క్యాబినెట్ నువ్వు ఎట్లా ప్రశ్నిస్తావు, ఏం చేస్తావు అనేది వేచి చూడాల్సింది.